స్పెషల్లీ తీసుకున్నది ఏంటంటే సీనియర్ సిటిజన్ ఒకళ్ళని జనరల్లీ వాళ్ళు అమెరికాలో ఇక్కడ కన్నా పిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల కోసం సేఫ్టీ కోసం ఇక్కడ మంచి ఎవ్వరు రావడానికి కూడా వీలు లేకుండా దొంగతనాలు కాకుండా ఏది కాకుండా మంచిగా ఉండడానికి వాల్ కట్టిరు. ఈ వాళ్ళతో కట్టేమో ఈ మల్రెడ్డి సార్ ఏదో తీసుకుపోతారని కాదు, ఇదంతా వాళ్ళ సార్థకం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళేమో అమెరికాలో ఉన్నారు చాలా మందికి ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్లాట్లు వీళ్ళు ఆక్యుపై చేసి మళ్ళీ అమ్ముకుందామని ఆ విధంగా ఆలోచించుకొని ఇవంతా స్వార్థంతో చూసింది అంతే. దీని వెనక కూడా పెద్ద పొలిటికల్ అది ఉన్నట్టున్నది. ఇది మెయిన్ యాక్చువల్ కావాల్సింది ఏంటంటే పొలిటికల్ వాళ్ళే చేసింది అంతా. కన్సర్న్ ఇలాంటి ఎన్నో ఉన్నాయి మళ్ళీ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అక్కడ పోనీ ఉప్పల దగ్గర ఎంత కాకపోయి చేసారు మొత్తం చెరువులు అవన్నీ వాటిని కూడా కొట్టారు వీళ్ళకు. అంటే హైదరాబాద్ మహానగరంలో చాలా వరకు కూడా ఆక్యుపై జరిగినాయి. అంటే ఇది అంటే ప్రైవేట్ ల్యాండ్ పర్టికులర్ గా చూస్తున్నాడు కదా, అది ఎక్కడ పెద్ద గచ్చిబౌల్ దగ్గర అది ఎంత పెద్ద వాళ్ళ పక్కనే మొత్తం ల్యాండ్ ఆక్యుపై చేసి కట్టారు. పెద్ద అమ్మాయి వాళ్ళు వీళ్ళు వాళ్ళని ఎందుకో గెలుస్తారు, వాళ్ళని కూడా గుల్చాలి కదా. ఇక్కడ అనవసరంగా ఇక్కడ ఏం లేని దాన్ని కొంతమంది స్వార్థం కోసం చేసింది అంతే. కొంతమంది తన స్వార్థం వాళ్ళ బెనిఫిట్ కోసం స్వార్థం కోసం చేస్తే హైడ్రా ఇన్వాల్వ్మెంట్ ఎందుకైతే ఎంత పొలిటికల్ ఉందని చెప్తున్నాం కదా. ఎవరో పొలిటికల్ ఉన్నారు స్ట్రాంగ్ గా, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు కావచ్చు, డబ్బుల కోసం చేస్తున్నారు అంతే. ఇది వేరే ఉద్దేశం కాదు. ఇది మంచిగా ఉన్న కాలనీ నాశనం చేసి ఇప్పుడు ఎవరు వాళ్ళు ఒక్కొక్కరు పాపం ఎవరు ఉండలేకపోతున్నారు. నిన్న కూడా ఒక అడవి పంది వచ్చింది, అందరు భయపడతా ఉన్నారు. ఎవరు సేఫ్టీ ఇస్తారు? ఈ హైడ్రా ఇస్తారు? ఎప్పుడు వచ్చి ఉంటారా పోలీసులు? ఎప్పటికుంటారు పోలీసులు? కాపాడతారు అంటారు. పోలీసులు వచ్చి ఉంటారా? ఇప్పుడు మనం అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు రానే రారు, దగ్గర పోయి 100 సార్లు కన్నా రారు ప్రజల దగ్గరికి. వాళ్ళు ఏం కాపాడతారు అలాంటి వాళ్ళు? ఇప్పుడు అంటే ఇది డిమాలిష్ చేసే ముందట నోటీసులు ఏమన్నా ప్రొవైడ్ చేసారా మీకేమన్నా? అది మా నోటీస్ అంటే వచ్చి ఎంక్వైరీ చేసిపోయినారు, తర్వాత మళ్ళీ పిలుస్తామన్నట్టు. ఇక తర్వాత ఏమైందో తెలియదు మాకు, అది మాకు తెలియదు. మేమంటే ఇంకా ఎక్కువ ఉన్నాం కాబట్టి ఇక్కడ మేము నమ్మి మంచిగా అందుకోసం ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నాం, సేఫ్టీగా ఉంటాయి మంచిగా ఉంటుందని. అలాంటిది ఇప్పుడు అంతా ఎవరు పడితే వాడు వచ్చి పోతుంది నుంచి చూడ జనాలు కూడా విపరీతంగా ఎవడొస్తుండే ఎవడిపోతుండే ఏ సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. టోటల్లీ పబ్లిక్ ఇది సీనియర్ సిటిజన్స్ వాళ్ళకైతే చాలా డేంజరస్గా అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో ఉన్నారు అందరు. హైడ్రా అంటే చాలా వరకు చెరువులకు సంబంధించిన బఫర్ జోన్ కావచ్చు లేదా ఎఫ్టీఎల్ ఉన్న పరిస్థితులలో కూల్చి వేస్తారు. చాలా ఉన్నాయి, ముందు వాటిని కలవండి, చాలా మందికి లాభం అవుతుంది. అది అక్కడ చాలా మందికి ఎంతో మందిని అది చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్యుపైలు చేసి ఇప్పుడు గుర్తునే ఉన్నారు. రామంతపూర్ చూడండి మొత్తం చెరువు పోయింది ఉన్నది అక్కడ. దాన్ని చేయండి, చెయ్యి, మీకు అంత ధైర్యం ఉంటే. అక్కడ చేయలేరు. పర్టికులర్ డాక్యుమెంటేషన్ ఏమైనా ఉన్నదా లేకపోతే ఏమన్నా ఆక్యుపై చేసి ఏమన్నా కట్టిన పరిస్థితి? ఆక్యుపై చేసేది ఏం లేదు. అది ఆక్యుపై ఉంటే ఎప్పుడో కూలగొట్టేవాళ్ళు కదా. ఆక్యుపై ఉంటే ఎప్పుడు తీసేసేవాళ్ళు. అది ఆక్యుపై అన్నది ఏం లేదు, ఒక ఓన్లీ వాల్ కట్టిరు. అది ఆ వాల్ ఎందుకు సెక్యూరిటీ కోసం కట్టమన్నారు, అంత అసోసియేషన్ కట్టమన్నారు, కట్టిరు వాళ్ళు. దానికి దీన్ని ఇప్పుడు అంత పెద్ద రసభ చేసి దీన్ని కూలగొట్టి ఇంతమందిని తీసుకొచ్చి నిజంగా తీసే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం సేఫ్టీ లేదు. ఇక ఇప్పుడు అంతా వాళ్ళందరూ ఒక్కరు చక్కగా నిద్రపోతలేరు పాపం మొత్తం కాలనీలో. ఈ కమ్యూనిటీలో ఎన్ని ఇండ్లు ఉండొచ్చు మొత్తం మీద? దాదాపు ఇప్పటికైతే 100-150 ఇండ్లు ఉన్నాయి. 100 ఇండ్ల వరకు ఉంటాయి. ఇక 100 మంది కూడా అంటే 100 ఇండ్ల వరకు కూడా పూర్తి మొత్తంలో భయపడకుండా ఉండాలి. అంతకుముందు మంచి సేఫ్టీ ఉంది. ఎన్నో ఫ్లాట్లు ఉన్నాయి కదా పాపం, చాలా మంది నమ్ముకొని ఇప్పుడు బయట ఉన్నారండి. అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఇక్కడ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొని పెట్టారు. వాళ్ళకు కూడా ఇప్పుడు రేపు వీళ్ళంతా బ్రోకర్స్ వీళ్ళకి అదానికోసం చూస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్రోకర్స్ దే వాంట్ టు ఆక్యుపై మా డబుల్ రిజిస్ట్రేషన్ చేసి దొంగ సర్టిఫికేట్లు పుట్టించి చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నోబడీ కెన్ ఆస్ ఎవడొచ్చినా కానీ హైదరాబాద్ని మహానగరంగా విశ్వనగరంగా తీర్చిద్దామని రేవంత్ రెడ్డి అక్కడ చెప్తున్నాడు. మరో పక్క చూసుకుంటే ఇక్కడ అనట్లేదండి, అంటే ఇక్కడ కూల్చివేస్తున్నారని మీరు చెప్తున్నారు. ఇట్లాంటి సమయంలో కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ ఫ్లాట్స్ కొనుక్కునే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు అందరు భయపడతారు. ఇప్పుడు ఇక ఇన్ని రోజులు అంటే ఏదో సేఫ్టీ ఉండే అందుకే కొన్నారు. మేము రాత్రి హాయిగా నిద్రపోయినాం అక్కడ ఉన్నా అని. ఇప్పుడు కొనాలంటే భయం, ఎవడొచ్చి మళ్ళీ కూడా ఆక్యుపై చేస్తారు, ఎవడొచ్చి రాత్రి గోడలు చెప్తుంది తెలియదు. ఇప్పుడు ఏం నో అబ్జెక్షన్. ఇక అంటే కూల్చివేసే సమయంలో మీరు వచ్చి వాళ్ళని ఆపే ప్రయత్నం ఏమైనా చేసినా? మా దగ్గర అన్ని డాక్యుమెంటేషన్. ఎంతమంది పోలీస్ బలగంతో వచ్చినాక ఏం ఆపుతారు? చాలా మంది వచ్చారంట మేము లేనప్పుడు, అక్కడ వేరే దగ్గర గుజరాత్లో అంతా చాలా మంది వచ్చారట. చాలా మంది పెద్ద పోస్తో వచ్చారంట. ప్రైవేట్ ల్యాండ్ ఇట్లా కూలగొట్టడము ఇది ఏదైతే ఉందో చాలా తప్పు పని చేసిండ్రో వాళ్ళు. మళ్ళీ ఏ ఉద్దేశంతో చేసిండ్రో ఏమున్నదో వాళ్ళ మైండ్లో. కొందరు ఏదైతే ఉందో దుష్టశక్తులు ఇట్లా చేయడానికి కారణం అయిపోయింది మధ్యలో. అంతేగాని అందరికి మంచి కాలనీ మంచిగా ఉంటున్నాము, గేట్ పెట్టుకున్నాము, అది చేసుకుంటున్నాము. గేట్ అందరికి ఉపయోగానికి ఉన్నది, ఎవరితోటి అది చేయడానికి కాదు కదా. ఇక్కడ ఎవరో చేస్తున్నారని కాదు కదా. ఇక మల్లారెడ్డి గారి ఇల్లు అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ప్లాట్లు లేఅవుట్ ఇవి ఉన్నాయి, అందరం ఉన్నాం. లోపల ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కూడా ఆల్రెడీ కట్టిండ్రు. వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఉంటుండే, డే అండ్ నైట్ అది ఉండే. వాచ్మెన్లు ఉండేరు వీళ్ళకు. వీళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ అసోసియేషనే మెయింటైన్ చేస్తున్నాము.
గ్రామ పంచాయతీ కలిసింది, స్ట్రీట్ లైట్స్ పెట్టిండ్రు, అన్నిటికీ రక్షణ ఉన్నది. అది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు. అది ఇవన్నీ కట్టి ఇప్పుడు కట్టినే కాదు కదా, 25-30 ఏళ్ళకి వెళ్ళి కట్టుకుంటూ వస్తున్నది, ఒకనాటి కాదు. అది వీళ్ళు మధ్య మధ్య కొనుక్కున్న వాళ్ళు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు మధ్యలో కొనుక్కున్న వాళ్ళు, అది ఉన్న వాళ్ళు రకరకాలు ఉన్నారు అందులో. అది కాదు కదా ఇక్కడ. ఎవరన్నా రోడ్డునో లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్నో ఆక్యుపై చేసినప్పుడు నువ్వు ప్రత్యేకంగా కూలగొట్టినావు అంటే దానిలో ఏదైనా అర్థం ఉంటుంది. కానీ అది కూడా టైము లిమిటేషన్ కొన్ని సంవత్సరాలు ఉంటే వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. అదే చేయకుండా పర్టికులర్ రీజన్ ఏం చెప్తున్నారు హైడ్రా అధికారులు ఎందుకు కూల్చివేస్తారని మీరు అడిగినప్పుడు? వాళ్ళు ఏదైతుందో మేము అన్ని పరిశీలించినాము, మీరు పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు అందుకని కూలగొడుతున్నాం అని అంటారు. ఆ రోజు అది ప్రతి ఇంటికి పర్మిషన్ ఉండేది. ఈ రోడ్లకి ఇవి పెట్టుకునే దానికి సపరేట్ పర్మిషన్ అంటూ ఏముండదు కదా. కాంపౌండ్ దానికి గ్రామ పంచాయతీ లేఅవుట్, అప్పుడు గ్రామ పంచాయతీలు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సర్పంచులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వార్డు మెంబర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందులో కలిసిపోయింది, అంతేగాని అది లేదు కదా. ఈ చేయడం అయితే వచ్చేసి ఇట్లా కూలగొట్టి అది చేస్తుంటే చూస్తే ఏర్పడుతుంది కదా ఏమేమైంది, ఎక్కడుంది. ఏదో నిజంగానే ఏదైనా ప్లాట్ వెళ్ళింది, 10 మంది ఇళ్ళకు స్థలాలు ఇస్తున్నారు, పేదలకు అది అవుతున్నది, ఆక్యుపై చేసిండ్రు, అది ఉన్నది అంటే దానిలో ఏదైనా అర్థం ఉన్నది. అదేది లేకుంటే ఇట్లా చేయడం ఏదైతుందో ఇట్లాంటి చర్యలు ప్రజలకు మంచిది చేసేది కాదు, దేశానికి కూడా మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇది భవిష్యత్తులో కూడా ఎట్లాంటి ఇటు చేయకూడదని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకెక్కడ కూడా కావద్దని మేము కూడా ఇక్కడ వీటి మీద డ్యామేజ్ కేసు ఫైల్ చేయడం కానీ అవన్నీ విషయం న్యాయ నిపుణులతో ఆలోచిస్తున్నాము ఎట్లా చేయాలి ఏంది అనేది. అంతకుముందు కూడా పర్మిషన్స్ విషయంలో, తర్వాత ఈ లేఅవుట్స్ విషయంలో కంటే 2-3 సార్లు కోర్టుకు కూడా సబ్మిట్ పోవాల్సి వచ్చింది. అప్పుడు పోతే కూడా కోర్టు ఆర్డర్లు ఇచ్చింది అనుకూలంగానే. మళ్ళీ ఇప్పుడు లేఅవుట్ ఏది బెటర్మెంట్ ఛార్జెస్ అవన్నీ కట్టడం మీద అవసరం లేదని ఇచ్చేసింది. ఇప్పుడు ఎవరు ఇల్లు కట్టినా లోపల ఏదో పర్మిషన్ తీసుకుని ఇల్లు కడుతున్నారు. అది ఉన్నాయి. కొంతమంది పర్మిషన్ వైలేట్ చేసి కడితే కూడా వాళ్ళ మీద వైలేట్ చేసి కట్టినని చెప్పడం జరిగింది. అట్లాంటి వాళ్ళు వైలేట్ చేసి అది చేసిన వాళ్ళందరూ వాళ్ళకు గ్రూప్ అయిపోయి ఇదంతా తప్పుడు ప్రచారం చేసి లేంది చేసి ఇవన్నీ చేసి వాళ్ళు అది చేయడము అనేది అవుతుందో ఎవరు కూడా అంటే మనుషులు అంటూ లెవెలు ఇంగిత జ్ఞానం ఉన్న లెవెలు సహించేది కాదు ఇది. అట్లాంటిది అది భవిష్యత్తులో అన్నిటికీ ఆ దేవుడే చూస్తాడు, వాళ్ళను తప్పు చేసిన వాళ్ళని వాళ్ళని శిక్షిస్తాడు. మేము కూడా అందరం కలిసి కార్యాచరణ ఆలోచించుకొని అది చేసుకుంటాము అని అనుకుంటూనే ఉన్నాము. దాని మీద అదేం చేయడము ఏంది వాళ్ళకు అంటే ఈ కూల్చివేతకు కారణమైన ఇక్కడి వ్యక్తులకు మాకు ప్రభుత్వం మీద అని కానీ వాళ్ళ మీద అని కాదు మాకు కక్ష సాధింపు అంటూ అదేం లేదు. ఏదో వాళ్ళు చేసిండ్రు జరిగింది అది ఉంది. బట్ ఇక్కడ కొంతమంది తప్పుడు ప్రచారం చేసి తప్పులు చేసుడుతో అది అయిపోయింది. దీ కూల్చివేత కారణమైన వాళ్ళతోటి వాళ్ళందరికీ ఏదైతే ఉందో ఇది పిండ ప్రదానం చేస్తాము, వాళ్ళందరికీ అది చేస్తాము, 11 దినం సెలబ్రేషన్ కూడా చేద్దామని అనుకుంటున్నాం. వాళ్ళందరూ మనుషులు కాదు, అందరూ చచ్చిపోయిన వాళ్ళే. వాళ్ళకు పిండ ప్రదానం చేసేసి అది చేసేద్దామని అనుకుంటున్నాము. వాళ్ళు భవిష్యత్తులో ఏదైతుందో స్వర్గానికి పోతారా నరకానికి పోతారా అనేది అందరికీ తెలుస్తుంది. అది ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కానీ ముందు చెప్పి ఇక్కడ మీటింగ్లో మాట్లాడి కానీ చెప్పి కానీ అది చేసేది ఉండాలి కదా. వాళ్ళ స్వార్థం కోసము స్వార్థ ప్రయోజనాల కోసం చేయడము అది ఉండడము వాటి దాని మీద అట్లాంటివన్నీ జరిగిపోయినాయి. ఇక్కడ వాస్తవంగా ఏదైనా వేరే ఇక్కడ కాలనీలలో ఎక్కడైనా ఉంటే అక్కడ పోయి చేసుకొని, కానీ ఇక్కడ లేని కాడ చేయడం అనేది అవసరం లేని విషయము. అది రోడ్డుకు ఏదన్నా రోడ్డుకు ఇప్పుడు గేట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ తీసేస్తే మంచిగుండు. కానీ ఇండ్ల పక్క మొత్తమే గోడలు తీసేస్తే ఇప్పుడు కుక్కలు వస్తున్నాయి, తర్వాత పందులు వస్తున్నాయి, పాములు వస్తాయి. ఇక అన్సోషల్ ఎలిమెంట్స్ ఇప్పటికే మా కాలనీలో పార్కులలో ఒకరు సీసాలు పట్టుకొని వస్తారు, ఒకరు పిల్లలు పట్టుకొని వస్తారు. ఏం చెప్పాలి చెప్పండి. కనీసం అడిగన్నా కూలగొడితే అయిపో. అది సమస్య. అంటే ఇప్పుడు అక్కడ దానికి సంబంధించిన ఆ కాలనీలో నోటీసులు ఏమి ఇవ్వలేదంట హైడ్రా అధికారులు. మీకు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చిరా కూలగొట్టే ముందట? ఇచ్చిన ఏమన్నా కూలగొట్టే ముందు ఏమి ఇవ్వలేదట సార్. సూపర్వైజరు ఏమి ఇవ్వలేదట. ఇక దీన్ని చూసింది ఏంటంటే దానికి కంటిన్యూషన్లో కొట్టేసాడు అంతే. ఎందుకు కూలగొట్టిరు అంటారు హైడ్రాకి సంబంధించి? ఇక్కడ కూల్చివేతలు ఎందుకు చేసినని మీరు భావిస్తున్నారు? ఏం భావించినంటే సార్, వీళ్ళేదో ఇర్రెగ్యులర్గా కట్టిండ్లు, ఎప్పుడో కట్టిండ్లు, అందరికి ఇబ్బంది ఉన్నది అన్నట్టుగా అదే దూరంలో అక్కడ దూరంలోనే ఇక్కడ చేసాం. అంతకు తప్పితే ఇక్కడ ఏం లేదు. అక్కడ గేట్ తీయమన్నాం, తీసినాం అక్కడ గేటు. ఆ గేట్ను కూడా కూలగొట్టి ఇప్పుడు మొత్తం గేట్ను తీసి ఆ రెక్కలు కూడా లేకుండా చేసినాం సార్. కనీసం మళ్ళా పెట్టుకోకుండా. ఇప్పుడు వాళ్ళు రోడ్డుకు
గేట్ ఇప్పుడు రోడ్డు ఉన్న కాడ గేట్ ఉండాలి కదా. అవును. సరే గేట్ అంతా తీసేస్తే వాళ్ళకి అక్కర రాకుండా చేసాను, గోడలు అక్కర రాకుండా చేసాను. మళ్ళీ పెట్టుకోవాలంటే బోల్డని పైసలు అవుతాయి. ఇది కథ. ఇప్పుడు సేఫ్టీ లేకుండా చేసి పడేసాడు జనానికి. అంటే పక్కనే ఫారెస్ట్ ఉంది కదా, ఫారెస్ట్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎనిమల్స్ ఉంటాయో అవన్నీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఈడ? ఎక్కువ ఒక్క ఎనిమల్సే కాదు, ఏం చెప్పాలి నోటితోటి. పావులు, కుక్కలు, అడవి పందులు, తర్వాత సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చి ఇదేంటంటే అరే రోడ్డు ఉన్నది మేము వచ్చినాము మీరెవలయ్యా అంటారు. అంటే ఒక కాలనీకి సేఫ్టీ లేకుండా పోయింది, రాత్రిపూట నిద్ర లేకుండా ఉన్నారు, అది పరిస్థితి. కనుక కనీసం రోడ్లు విడిచిపెట్టినా పర్వాలేదు కానీ గోడ కట్టేదానికి పర్మిషన్ ఇవ్వాలి. అన్ని అనుమతులు ఉన్న నిర్మాణాలను మేము అసలే ముట్టుకోని హైడ్రా చెప్తుంది కదా. మరి ఇప్పుడు ఇది ఈ గోడ కొట్టిళ్ళు ఇది అక్రమం అని చెప్పి ఏమైనా నోటీస్ ఇచ్చిందా చెప్పండి. ఇటు కూడా కొట్టిళ్ళు. ఇప్పుడు రోడ్లు లేని కాడ కూడా కొట్టిళ్ళు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ కాలనీకి వచ్చిన తర్వాత బేసిక్ ఐడియా ఆఫ్ కమింగ్ ఓవర్ టు దిస్ కాలనీ ఈస్ వీఆర్ హ్యావింగ్ సెక్యూరిటీ ఉన్నది. మాకు సీనియర్ సిటిజన్స్కి కంఫర్టబుల్గా హెల్దీ కండిషన్స్లో ఉంటుందని చెప్పని వేరే ఇతర నైబర్స్కి ఎవరికి ఇబ్బందులు లేకుండా మేము వీ వాంటెడ్ టు లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్ హియర్. ఆ పర్పస్తో ఇక్కడికి వచ్చాము. ఎట్ ప్రజెంట్ ఎవరు కంప్లైంట్స్ చేశారనేది కూడా మాకు తెలియదు. మా దగ్గరికి వచ్చి ఇదిగో మాకు ఇబ్బంది అని లేదు. మాకు 2 గేట్లు ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. అది బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చేసి ఉంచాము. మన హైడ్రా నుంచి కమిషనర్ గారు వచ్చినప్పుడు 2 రోడ్లు చూపించాము. ఈజ్ పర్ఫెక్ట్లీ సాటిస్ఫైడ్ విత్ దట్. చేసిన తర్వాత ఓకే మీరు ఇంకోళ్ళకి ప్రాబ్లం చేయనంత వరకు మాకేం ఇబ్బంది లేదండి అన్నారు. వీఆర్ ఆల్సో హ్యాపీ దట్. సడన్గా 23rd ఏదో మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ మా వాళ్ళు కూడా వెళ్ళారు. 25th ఇచ్చి స్టార్ట్ చేసి దే హ్యావ్ స్టార్టెడ్ డిస్మాంట్లింగ్. వీఆర్ క్వైట్ హెల్ప్లెస్. ఏం చేయాలో అర్థం కాక ఏంటి ఇది మా సిచ్యుయేషన్ అని చెప్పి అనుకోవటానికి. దిస్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఎవరిని హ్యాండిల్ చేయాలి, ఎవరిని అప్రోచ్ చేయాలనేది కూడా తెలియని పరిస్థితిలోను. మేజర్ ఈ వాల్ ఉన్నది పర్పస్ కూడాను టు గెట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది యానిమల్స్ బికాజ్ అవర్ కాలనీ ఈజ్ సో ఓవరాల్ సరౌండెడ్ బై ది ఫారెస్ట్. దట్ ఈస్ ది బేసిక్ రీజన్. Please, I request the people to cooperate with us and help us.